వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. భిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన సంగతులు, సమున్నతమైన మార్గాలు, సరికొత్త ఆవిష్కరణలు, ఇలాంటి ఎన్నో వినూత్నమైన కథనాల సమాహారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ కి హార్టీ వెల్కమ్. పర్యావరణ హితమైన పెళ్లి సందడిని చూసారా? జైలులో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నదెవరు? పాన్ ఇండియా బిర్యానీని ఎప్పుడైనా టేస్ట్ చేశారా? వింతైన కుక్కల పోటీలను చూసారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీలను చూడాలంటే వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ లోకి ఎంటర్ అవ్వాల్సిందే. పెళ్ళంటే రెండు జీవితాలను ముడివేసే అద్భుత ఘట్టం. అందుకే పెళ్లిని ఘనంగా చేసుకోవాలనుకుంటారు చాలా మంది. ఒకప్పటితో పోలిస్తే పెళ్లి తంతు అనేది పూర్తిగా మారిపోయింది. ఇంటి ముందు పచ్చని పందిరిలో జరిగే వివాహాలు ఫంక్షన్ హాళ్లలోకి వచ్చేశాయి. విస్తరాకులు, బంతి భోజనాలు పోయి ప్లాస్టిక్ ప్లేట్లు, బఫే సిస్టంలో వచ్చేశాయి. ఇప్పుడు జరిగే దాదాపు అన్ని పెళ్లిళ్లలో డెకరేషన్ నుంచి తినే ప్లేట్ల వరకు అన్ని ప్లాస్టిక్వే వాడుతున్నారు. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. ప్లాస్టిక్ వాడకమే లేకుండా పెళ్లి జరిపి ఔరా అనిపించింది. ఆ వివరాలేంటో చూసిద్దాం రండి. వసంత పంచమి వేళ జరిగిన ఓ పెళ్లి వేడుక ఔరా అనిపించింది. పెళ్లి చేయాలంటే మామూలు విషయం కాదు. పెళ్లి ముహూర్తం దగ్గర నుంచి బంధువులను ఆహ్వానించటం వరకు, పెళ్లికి కావలసిన సామాగ్రి నుంచి అతిథుల మర్యాదల వరకు అదో పెద్ద ప్రహసనమే. ఇదిలా ఉంటే సిద్దిపేటలో జరిగిన నో ప్లాస్టిక్ పెళ్లి వేడుక స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ప్లాస్టిక్ వస్తువుల జోలికి వెళ్లకుండా ఓ కుటుంబం నిర్వహించిన వివాహ తంతు ఆలోచన రేకెత్తిస్తోంది. శ్రమ అనుకోకుండా కాసింత దృష్టి పెడితే ప్లాస్టిక్ లేని పండుగలు ఓ రేంజ్లో చేసుకోవచ్చని నిరూపించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మారం గ్రామానికి చెందిన సంగం పద్మ మధుసూదన్ రెడ్డి కుమారుడు ప్రేమ్చందర్ రెడ్డి వివాహం సిద్దిపేటలోని ఓ గార్డెన్స్లో అంగరంగ వైభవంగా జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం చైతన్యం తెచ్చేలా ఈ వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణానికి విఘాతం కలిగించని వస్తువులు వాడి శభాష్ అనిపించుకున్నారు. కళ్యాణ మండపం అలంకరణకు ప్లాస్టిక్వి కాకుండా ప్రకృతి నుంచి లభించే ఆకులు, పువ్వుల్ని వినియోగించారు. స్వాగత తోరణాన్ని సైతం ఫ్లెక్సీలు, బ్యానర్లతో కాకుండా అట్టలాంటి పేపర్ పై సహజ రంగులతో వధూవరుల పేర్లను రాయించారు. సంగం మధుసూదన్ రెడ్డి అని మా మిత్రుడు, మా కజిను. పెళ్లి అబ్బాయి, చిన్న అబ్బాయి మ్యారేజ్ ఉందంటే మనము ఏదైనా ఒక రకంగా సిద్దిపేటలో మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో వసంత పంచమి రోజు మనం సాంప్రదాయ భోజనం పెట్టాలని, మన హరిశ్రాన చేస్తున్న దానికి మనం ఒక తోడ్పాటును అందించి ప్లాస్టిక్ రహిత భోజనం పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఇందులో భాగంగా మేము ఈ గ్లాస్ బాటిల్ దొరుకుతున్నాయంటే మేము ఆ కంపెనీని అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళు గ్లాస్ బాటిల్ ఇచ్చేందుకు అంగీకరించారు. అరటాకులు, మేము హైదరాబాద్ నుంచి అరటాకులు తీసుకొచ్చి అరటాకుల భోజనము పేక్సీ వెల్కమ్ పేక్సీ క్లాత్తో తయారు చేయించినాము. పూలు, నేచురల్ పూలు, ఎలాంటి పర్యావరణానికి ఎలాంటి హానికరని భోజనాలు, దాదాపు ఒక 20 రకాల వంటకాలు, అంటే మన సాంప్రదాయ భోజనము, భక్ష్యము, పాపడ, పప్పు, చారు, సాంబారుతో పాటు ఒక 20 రకాల వంటకాలు చేపించి ఈ భోజనాలు, మంచి భోజనాలు, అంటే మన సాత్విక భోజనాలు అందించడం జరుగుతుంది. ఇక విందు విషయంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి కెమికల్స్, రంగులు వాడకుండా ఇంట్లో సొంతంగా తయారు చేసిన మసాలాలతో 21 రకాల వంటకాలను వండించారు. అరటి ఆకులపైనే వడ్డించి అతిథులకు రుచి చూపించారు. ప్లాస్టిక్ కుర్చీలు వాడకుండా స్టీల్ కుర్చీలు వాడి అతిథులను కూర్చోబెట్టి బంతి భోజనాలు ఏర్పాటు చేసి ఔరా అనిపించుకున్నారు. మంచినీరు తాగేందుకు గాజు బాటిల్స్ వినియోగించారు. అంతేకాదు వంటకాలు, నీరు వృధా కాకుండా ప్లాన్డ్గా చేశారు. ఇక వెల్కమ్ డ్రింక్ కోసం మట్టి పాత్రలను వాడారు. హరీష్ రావు గారి ఆదర్శం మేరకు ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా మన సిద్దిపేటను ముందుకు తీసుకెళ్లడానికి మా మిత్రుడు యాదవ్ రెడ్డి గారి సూచన మేరకు మధుసూదన్ రెడ్డి గారు వారి 2వ కుమారుని వివాహంకు ఎలాంటి ప్లాస్టిక్ వాడకుండా ఈరోజు సమాజంలో ప్లాస్టిక్ వలన కలుగుతున్న అనార్థాలకు మరియు వినాశనంకు గుర్తించి ఈ పెళ్లిని వివాహం చేయడానికి నిర్ణయించుకున్నారు. వారికి మా మిత్ర బృందం తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఈ పెళ్లి వేడుకకు ఆహ్వానం అందినప్పుడు ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని కోరానని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ చెప్పారు. ఇలాంటి వేడుకలు మున్ముందు మరిన్ని జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ పెళ్లి సందర్భంగా నా దగ్గరికి వీళ్ళు వివాహ ఆహ్వానం పట్టుకొని వచ్చారు. ఆ సందర్భంలో నేను వీళ్ళని అభ్యర్థించడం జరిగింది. ఈవెంట్ ఏదైతే ఉందో మీరు చేసే ఈవెంట్
ఈవెంట్ పర్యావరణ హితంగా ప్లాస్టిక్ లేకుండా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చేయమని నేను అభ్యర్థించడం జరిగింది. నా అభ్యర్థన మేరకు వారు ముందుకొచ్చి దీన్ని పర్యావరణ హితంగానే కండక్ట్ చేస్తామని వారు సహకరించడం జరిగింది. ఇలాగే ప్రజలు పర్యావరణ హితంగా వారి ఇంట్లో జరిగే శుభకార్యాలైనా, పెళ్ళిళ్ళు కానీ, పేరంటాలు కానీ, ఏవైనా కానీ పర్యావరణ హితంగా చేయాలని అభ్యర్థిస్తున్నాను. ఇక్కడ రైట్ ఫ్రమ్ అంటే గేట్ దగ్గర బ్యానర్ నుంచి మొదలు పెడితే ఇక్కడ వాడే ప్రతి వస్తువు ప్లాస్టిక్ లెస్ ఉంది. జీరో వేస్ట్ ఈవెంట్ చేస్తున్నారు వీళ్ళు. ఈ ఈవెంట్ని నేను ప్రమోట్ చేయడానికి, ఇట్లాంటి ఈవెంట్స్ ప్రమోట్ చేయడానికి ప్రజల్ని అభ్యర్థించేది ఏంటంటే, మీరు ముందుకొచ్చి పర్యావరణ హితంగా మీ ఇళ్లలో జరిగే శుభకార్యాలు ఏవైనా పర్యావరణ హితంగా చేయాలని అభ్యర్థిస్తున్నాను. అలాగే వివాహ వేడుకలో ప్లాస్టిక్ నివారణ గురించి చైతన్యం కల్పించారు. మొత్తం మీద ఈ పెళ్లి వేడుకలో అన్నీ కూడా సహజ సిద్ధమైనవి వాడి శభాష్ అనిపించుకున్నారు. ఇలా లక్షల్లో ఏ ఒక్కరో ఇద్దరో కాకుండా అత్యధిక సంఖ్యలో ఈ విధంగా ఆలోచిస్తే ఎంత బావుంటుందో కదూ. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ప్రత్యేకమైన స్థానిక వంటకాలను ఇష్టపడుతూ ఉంటారు. కానీ చికెన్ బిర్యానీ మాత్రం పాన్ ఇండియా ఫేమస్. ఒక్కసారి టేస్ట్ చేస్తే దీన్ని ఇష్టపడని వారంటూ ఉండరు. సాధారణంగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర చాలా రకాల బిర్యానీలు లభిస్తూ ఉంటాయి. అలాగే తమిళనాడు కూడా వెరైటీ బిర్యానీలు వండడంలో తీసిపోదు. హైదరాబాద్ దమ్ బిర్యానీ లాగే అక్కడ కూడా ఓ ఫేమస్ బిర్యానీ ఉంది. అదే దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ. సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ బిర్యానీకి పెద్ద ఫ్యాన్ అని చెబుతూ ఉంటారు. ఇంతకు ఏంటా బిర్యానీ స్పెషల్ తెలుసుకుందామా? భారత్లో విభిన్న సంస్కృతులు, రకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. ప్రాంతాలను బట్టి ఇవి మారుతుంటాయి. అయితే ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడేది బిర్యానీ. మంచి టేస్ట్ ఉండే బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని ప్రయాణాలు చేసి మరీ తింటుంటారు. హైదరాబాద్లో దమ్ బిర్యానీ ఎలా ఫేమస్సో తమిళనాడులో కూడా కొన్ని రకాల బిర్యానీలకు మంచి డిమాండ్ ఉంటుంది. రాను రాను తమిళనాడులో బిర్యానీ మార్కెట్ పెరుగుతోంది. బిర్యానీ మార్కెట్ అక్షరాల 10,000 కోట్ల రూపాయలకు చేరుకుందట. తమిళనాడులో ప్రతి ప్రాంత బిర్యానీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో రకంగా తయారీ, ప్రత్యేకమైన రుచులను కలిగుంటాయి. చెన్నైలో ముస్లిం బిర్యానీ భలే టేస్ట్గా ఉంటుంది. రుచికరమైన మసాలాలతో, పొడిగా ఉండే బాస్మతి రైస్తో చేస్తారు. మరోటి అంబూరు బిర్యానీ. శతాబ్దాల నుంచి దీనికి మంచి పేరు ఉంది. కొంగు బిర్యానీ. ఇది తక్కువ మసాలాను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. అలాగే మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్కను కలిపి మసాలాగా చేసి చెట్టినాడు బిర్యానీ చేస్తారు. ఇది కూడా అద్భుతంగా ఉంటుంది. బిర్యానీ అంటే కేవలం వంటకం మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్. ఈ మధ్య కాలంలో బిర్యానీ మన సంస్కృతిలో భాగంగా కూడా చాలా మంది కన్సిడర్ చేస్తున్నారు. బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో ఒక్కో విధంగా ఒక్కో రకమైన పేరుతో పిలుస్తుంటారు. అయినా బిర్యానీ అంతా కూడా ఒకటే, అందరికీ కూడా చాలా మోస్ట్ ఫేవరెట్ అని కూడా చెప్పొచ్చు. ఒక్కో రాష్ట్రంలో వాడే అటువంటి రైస్, మసాలాలు, అలాగే వాడే అటువంటి ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్గా ఉన్న కారణంగా ఒక్కో ఊర్లో, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. ఢిల్లీ నవాబ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్కా బిర్యానీ, కాశ్మీర్ బిర్యానీ, వెస్ట్ బెంగాల్లో పొటాటోస్ వేసి చేసే అటువంటి చికెన్ మటన్ బిర్యానీ, అలాగే కేరళలో మలబార్ అండ్ తలసరి బిర్యానీ, కర్ణాటకలో చేసే అటువంటి డొన్నె బిర్యానీ, తమిళనాడులో ఆంబూర్ బిర్యానీ, చెట్టినాడు స్టైల్లో చేసే అటువంటి బిర్యానీ, అలాగే తలపాకట్టి దిండిగల్ రాష్ట్రంలో ఉండే దిండిగల్ ప్రాంతంలో కుక్ చేసే అటువంటి తలపాకట్టి బిర్యానీ తమిళనాడులో చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. నవాబులు, అలాగే మొఘల్ చక్రవర్తుల వంట గదుల నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ బిర్యానీ ఇప్పుడు కాలక్రమేణా సాధారణ ప్రజల మోస్ట్ ఫేవరెట్ డిష్ అయిపోయింది. ఇక తమిళనాడులో కనుక చూసుకుంటే తలపాకట్టి బిర్యానీ చాలా ఫేమస్. దిండిగల్ రాష్ట్రంలో ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి తలపాగా కట్టి దాదాపు 1970s ఈ బిర్యానీ వండిన కారణంగా తలపాగా కట్టి అంటే తలపాకట్టి బిర్యానీ అని కూడా ఆ బిర్యానీకి పేరు వచ్చింది. ఈ బిర్యానీ అందరికీ మోస్ట్ ఫేవరెట్ అండ్ చాలా డిమాండ్ ఉన్న బిర్యానీ అని చెప్పొచ్చు. తమిళనాడులో దేవరా ప్రమోషన్స్కి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా దిండిగల్ తలపాకట్టి బిర్యానీ టేస్ట్ చేయాలి అని ఆశపడ్డాడంట. తమిళనాడులో దొరికే దిండిగల్ బిర్యానీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.
పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఈ బిర్యానీ ఇష్టంగా తింటుంటారు. జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫుడీ అని అందరికీ తెలిసిందే. చాలాసార్లు తనకిష్టమైన ఫుడ్ గురించి చెబుతుంటారు. ఎన్టీఆర్ కూడా తమిళనాడులో దొరికే బిర్యానీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎప్పుడు తమిళనాడు వచ్చినా దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ తింటానని, కొన్నిసార్లైతే ప్యాక్ చేసి మరీ తీసుకెళ్తానని అన్నారు. కొంతకాలం ముందు దేవర ప్రమోషన్స్లో భాగంగా తమిళనాడు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ஒரு சொல்லணும் ஐ ரியலி யூ ரியலி ஸ்பாயில்ட் மை பிளான். என்னாச்சு? எனக்கு ஐ வாண்டட் டு பேக் திண்டுக்கல் தல்பாக்கட்டி பிரியாணி. அது எல்லாம் போயிடுச்சு. இப்போ நான் இப்போ ஐ ஹேவ் டு ஸ்டார்ட் ரன்னிங். அதெல்லாம் மிஸ் ஆயிடுச்சு பாருங்க, எல்லாமே ஏன் இல்ல தலையில பட் தான் இருக்கு. பட் தேவரா ரிலீஸ்க்கு அப்புறம் திருப்பி வந்து நம்ம ரெண்டு பேரும் சேர்ந்து சாப்பிட்டோம். చెన్నైలో రోడ్డు పక్కన చాలా బిర్యానీ పాయింట్స్ కనిపిస్తాయి. వీటికి మంచి గిరాకీ ఉంటోంది. ఆఫీసులకు వెళ్లేవారు, ఇతర పనులపై రోడ్లపైకి వచ్చేవారు రోడ్ సైడ్ బిర్యానీలను ఇష్టంగా తింటున్నారు. ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా రుచికరమైన బిర్యానీ అందిస్తుండటంతో మంచి గిరాకీ ఉంటోందని నిర్వాహకులు చెబుతున్నారు. டெய்லி என்ன ஃப்ரெஷ்ஷாக வாங்கிட்டு வந்து ஃப்ரெஷ்ஷாக எனக்கு வரது கடை வரதுக்கு 1 மணி ஆகும், 1 o'clock டைம் ஆகும் எனக்கு. ஆனால் இருந்தாலும் கஸ்டமர்ஸ் அதை புரிஞ்சுக்கிறாங்க. கஸ்டமர்ஸ் அதை புரிஞ்சுட்டு ஏன்னா எனக்கு ஃப்ரெஷ்ஷாக சிக்கன் அன்றைக்கி தான் வெட்டணும்னு சொல்லி வெட்டி எல்லாமே நம்ம வந்து ஃப்ரெஷ்ஷாக நம்மளால் என்ன பண்ண முடியும்னா ஒரு நல்ல ஃபுட்டாக கொடுக்க முடியும், ஃப்ரெஷ்ஷாக கொடுக்க முடியும். டேஸ்ட்டுன்றது டிபெண்ட்ஸ் ஆஃப் எல்லாருக்கும் ஒரு டேஸ்ட் இருக்கும், டேஸ்ட் கூட மாறலாம். ஆனால் வந்து நம்மளால் முடிஞ்சது ஸோ பொருளை வந்து நீட்டாக கொடுக்கணும், க்ளீனாக கொடுக்கணும். முடிஞ்ச வரைக்கும் வந்து எந்த கெட்ட பொருளையும் அதில் போடாமல் தரணும். டேஸ்ட்காகவோ இல்லை வேறு எதுக்காக அது போடாமல் தரணும். அதை நம்ம முடிஞ்ச வரைக்கும் நான் பண்ணிகிட்ருக்கேன். அதுக்கான ரெஸ்பான்ஸ் கஸ்டமர் எனக்கு கொடுக்குறாங்க. நான் கஸ்டமருக்காக பண்ணுறேன், கஸ்டமர் எனக்காக பண்ணுறாங்க, ரெகுலராக வராங்க. కుక్కలు ఎంతో విశ్వాసం గల జంతువులు. అందుకే వాటిని చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. అలాంటి పెంపుడు కుక్కలను ఒక దగ్గరకు చేర్చి వాటికి పోటీ పెడితే ఎలా ఉంటుంది? అలాంటి ఓ వెరైటీ కార్యక్రమాన్ని నిర్వహించారు కొందరు. 100 రకాల జాతుల కుక్కలకు పోటీ పెట్టి గెలిచిన సునకాలకు బహుమతి కూడా ఇచ్చారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది? కుక్కలకు ఎలాంటి పోటీలు పెట్టారు? దీని వెనుక అసలు కారణమేంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే. కోడి పందాలు, పొట్టేళ్ల పందాలు, ఎడ్ల పందాలు సాధారణంగా మనం చూస్తుంటాం. నెల్లూరులో పెంపుడు కుక్కల పోటీ నిర్వహించారు. ఇది ఆసక్తిగా సాగింది. ఆరోగ్యం, నైపుణ్యం, మేధస్సుని బట్టి విజేతని నిర్ణయించారు. 106 పెంపుడు కుక్కల్లో డాబర్మెన్ జాతి పెంపుడు కుక్క ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంది. అయితే మెగా సిటీస్లో ఒకప్పుడు ఇళ్లల్లో రకరకాల జాతుల కుక్కలని ఎక్కువగా పెంచేవారు. ఇప్పుడు ఆ కల్చర్ కామన్ సిటీస్తో పాటు పల్లెలకి వచ్చింది. పోటీపడి మరీ కుక్కలను పెంచుతున్నారు. కొందరికి అవి స్టేటస్ సింబల్గా కూడా అవుతున్నాయి. ప్రజల్లో పెంపుడు కుక్కలపై ఆసక్తిని మరింత పెంచేందుకు నెల్లూరులో ప్రతి ఏడాది నెల్లూరు కన్నెల్స్ క్లబ్ పోటీలు నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఏడాది కూడా కన్నెల్స్ క్లబ్ నిర్వాహకులు పోటీలు నిర్వహించారు. ఇందులో 26 జాతులకు చెందిన 106 కుక్కలను యజమానులు పోటీలకు తీసుకువచ్చారు. ఆ రకరకాల కుక్కలు, వాటి విన్యాసాలు అందర్నీ ఆనందంలో నింపాయి. జర్మన్ షెపర్డ్, ల్యాబ్, రాట్ విల్లర్, షిడ్ను, డాబర్మెన్, సైబీరియన్ హస్కీ, వాక్స్ సన్, స్విట్జీ వంటి విభిన్నమైన సునకాలు పోటీల్లో సందడి చేశాయి. కుక్కల ఆరోగ్యం, శారీరక దారుఢ్యం, నైపుణ్యం వంటి పలు అంశాలని పరిశీలించి న్యాయ నిర్ణేతలు కుక్కల్ని విజేతలుగా ప్రకటించారు. కన్నెల్స్ క్లబ్ స్థాపించినప్పుడు మొదట్లో తక్కువగా ఉండేవారని, కానీ రాను రాను పెట్స్ లవర్స్ పెరిగారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో చాలా రకాల బ్రీడ్స్ కనిపిస్తున్నాయని అన్నారు. పెంపుడు కుక్కలను ఇష్టపడేవారు ఇక్కడికి వస్తే చాలా మంచి అనుభవాన్ని పొందుతారని చెబుతున్నారు. అప్పటి నుంచి ప్రతి 2 yearsకి ఒకసారి ఈ డాగ్ షో నిర్వహించడం జరుగుతూ ఉంది. మొదట్లో స్థాపించినప్పుడు ఎక్కువగా డాగ్ లవర్సే తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంత కమర్షియలైజ్ అవడం వల్ల నిజమైన డాగ్ లవర్స్ అనేవాళ్ళు తీసుకురావడం తగ్గింది. తగ్గినా కూడా మనకి ప్రతిసారి ఈరోజు కూడా 100 పైన డాగ్స్ ఇక్కడ వచ్చాయి. వివిధ రకాల బ్రీడ్స్ డెవలప్ అయినాయి. ఇంతకుముందు జర్మన్ షెపర్డ్, తర్వాత గ్రేట్ డెన్ కూడా ఉండేది లేదు. మన పొమరేనియన్ ఇట్లాంటివి 2-3 బ్రీడ్లే ఉండేది. ఇప్పుడు చాలా రకాల బ్రీడ్లు, ఎప్పుడు మనం చూడని బ్రీడ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకొని తీసుకొస్తా ఉన్నారు. మన నెల్లూరులో డాగ్ లవర్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళని
ఆకర్షించి అంటే వాళ్ళు కూడా ఈ పెట్స్ ని పెంచాలనే విధంగా వాళ్ళకు కూడా ఉత్సాహం రావాలనే విధంగా మేము ఈ డాగ్ షోస్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ డాగ్ షోకి సహకరించిన యానిమల్ హస్బెండరీ వారికి, వెంకటస్వామిరెడ్డి గారికి, డాక్టర్ ఏడి గారు, రిటైర్డ్ వెంకటస్వామిరెడ్డి గారు, అలాగే ఈ స్టాల్స్ పెట్టి మాకు ఫైనాన్షియల్గా ఈ షో జరిపేదానికి సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి సాయంత్రం 5 గంటల వరకు ఈ షో జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి ఈ అన్ని డాగ్స్, రకరకాల డాగ్స్ ఇక్కడ వచ్చేస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని చూసి ఆనందం పొందవలసిందిగా నెల్లూరు జిల్లా, నెల్లూరు టౌన్ ప్రజల్ని కోరుకుంటున్నాను. ఈ పోటీల్లో చిన్నపిల్లలు సైతం తాము ఇళ్లలో పెంచుతోన్న డాగ్స్ను తీసుకొచ్చారు. ఉత్సాహంగా గడిపారు. తాము ఇంట్లో ఇచ్చిన ట్రైనింగ్ను, తమ కుక్కలకు ఉన్న టాలెంట్ను అందరి ముందు చూపించారు. కెన్నల్ క్లబ్ వాళ్ళు నిర్వహించేది డాగ్ షో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉండే ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ పాల్గొంటున్నారు. రకరకాల కుక్కలను తీసుకొచ్చి చూపిస్తున్నారు. వాటిల్లో డాక్టర్స్ దానికి జడ్జిస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ దాని మీద నిర్ణయించి వాటి ఫుడ్ అవి వాటికి ఇచ్చే ఆహారాన్ని దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొని వాటి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం వచ్చి చూస్తున్నాము. ఈ నిర్వహించడం అనేది చాలా మంచిది. అందరికి ఎక్కడెక్కడ ఏం రకాలు ఉన్నాయి, ఏది ఉన్నాయి అనేది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఏంది ఏ రకం వెరైటీస్ కుక్కలు ఉన్నాయి, ఏది ఉన్నది ఏంటనేది తెలుసుకున్న దానికి కూడా ఉపయోగపడతారు. ప్రజలకి చాలా మందికి ఇస్తారు. అందులో ఎన్ఈసి వాళ్ళు అసలు ఫ్రీగా గుడ్లు ఇస్తున్నారు. వాటికి ప్రతి దానికి నెంబర్స్ ఇస్తే 2 గుడ్లు ఉచితంగా ఇస్తున్నారు వాటికి ఆహారంగా. ఆ విధంగా వేరే వాళ్ళు కూడా ఇస్తున్నారు. అన్ని అవైలబిలిటీస్, ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసి ఈ విధంగా నిర్వహించడం మాత్రం చాలా గొప్పతనం. అందులో దానికి వెంకటస్వామిరెడ్డి గారు దీనికి మెయిన్ పాత్ర. దాని తర్వాత బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ మాజీ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ తెలియదు కానీ ఆయన కూడా దీనికి కారణం మెయిన్ వాళ్ళే. తప్పితే కోర్టులో వాళ్ళు కెన్నల్ క్లబ్ వాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ విఆర్సి నెల్లూరు కుక్క పిల్లల్ని తెచ్చాము. ఇది ఒకటైతే అచ్చు కుక్క, ఇంకోటైతే ల్యాబ్, ఇంకోటైతే బొచ్చు కుక్క ఉంది. మాకు దీని పేరు అయితే జాకీ, దీని పేరు అయితే స్వీటీ, ఇంకో దాని పేరు అయితే పప్పి. అవి కుక్క పిల్లలు తెచ్చాము. మేము నెల్లూరు నకుల సంఘం కపాడిపాలెం. అయితే పోటీలను తిలకించేందుకు సైతం పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. పోటీలు జరిగినంతసేపు వారంతా అమిత ఆనందంలో మునిగి తేలారు. కొన్ని సునకాలు వింత చేష్టలతో నవ్వులు పోయించాయి. ఇలాంటి పోటీలు తరచూ నిర్వహించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. జైలంటే కేవలం శిక్షించడమే కాదు, తప్పు చేసిన వారిలో పరివర్తన తీసుకురావడం. జైలు నుంచి బయటకు వచ్చాక నేర ప్రవృత్తిని మార్చుకొని సమాజంలో మంచి పౌరులుగా బతికేలా చేయడం. అలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు. శిక్ష పూర్తయి బయటకు వచ్చాక సొంతంగా ఉపాధిని ఏర్పరచుకునే విధంగా సేంద్రియ వ్యవసాయాన్ని ఖైదీలతో సాగు చేయిస్తున్నారు. ఖైదీలు కూడా ఎంతో క్రమశిక్షణతో వ్యవసాయ సాగులో ముందుకు సాగుతున్నారు. బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా నాకు ఉపయోగపడవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నానండి. రోజుకు 200 రూపాయలు ఇస్తారు. అవి 2 నెలలకు 3 నెలలకు మాకు జీతాలు వేస్తారు. 3 రోజుల పాటు శుభ్రంగా కలిపి మా ఖైదీ సోదరులకి అందిస్తే అక్కడ పాడి పరిశ్రమకు స్ప్రే చేసి పంటలు అందిస్తున్నారు. రాజమండ్రిలో 1602లో డచ్ వారు నిర్మించిన కోట, 1864లో బ్రిటిష్ పాలనలో జైలుగాను, 1870లో సెంట్రల్ జైలుగాను మారి ఇప్పుడు దేశంలోనే 4వ అతిపెద్ద జైలుగా దీనికి పేరుంది. అయితే జైలు అంటే కేవలం తప్పు చేసిన వారిని శిక్షించడమే కాకుండా వారిలో సత్ప్రవర్తన కూడా తీసుకురావడం కూడా ముఖ్యం. అలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు. జైలులోనే ఖైదీలతో సేంద్రియ వ్యవసాయం చేయిస్తున్నారు. క్షణికావేశంలో తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలే సత్ప్రవర్తనతో రైతులుగా మారి సేంద్రియ వ్యవసాయం చేస్తూ మంచి భవిష్యత్తు కోసం నడుం బిగిస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ 212 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఓపెన్ ఎయిర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న
సత్ప్రవర్తన కలిగిన 95 మంది ఖైదీలు సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తున్నారు. ఫెర్టిలైజర్స్, క్రిమిసంహారక మందులు వినియోగించకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తూ ప్రకృతి సిద్ధంగా కూరగాయలు పండిస్తున్నారు. ఆవు పేడ, గోమూత్రంతో జీవామృతం తయారు చేసి పంటలను తెగుళ్ల బారి నుంచి కాపాడుతున్నారు. సేంద్రియ వ్యవసాయానికి అనుబంధంగా జైలు ఆవరణలోని 2 ఎకరాల స్థలంలో పాడి పరిశ్రమ నిర్వహిస్తున్నారు. పశువుల కోసం 5 ఎకరాల్లో గడ్డి సాగు చేస్తున్నారు. గేదెలు, ఆవులు ఇచ్చే పాలు జైలులో ఉన్న ఖైదీల కోసం వినియోగిస్తున్నారు. సహజ సిద్ధంగా వర్మి కంపోస్ట్ తయారు చేసి పంటలకు వినియోగిస్తున్నారు. తోటకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, పొనగంటి కూర, కొండపిండి ఆకు వంటి ఆకుకూరలు ఖైదీలు సాగు చేస్తున్నారు. బెండకాయ, వంకాయ, దొండకాయ, ఆనపకాయ, ముల్లంగి, మునగకాడలు, అరటికాయలు, టమాటా, గోరుచిక్కుళ్లు వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. రైతులుగా మారిన ఖైదీలో ప్రతిరోజు వ్యవసాయం సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇలా సాగు చేయడం తమకెంతో మేలు చేస్తుందని ఖైదీలు అంటున్నారు. జైలు అధికారుల ఆదేశాల మేరకు సత్ప్రవర్తనతో జీవిస్తున్నామని, ప్రతిరోజు వ్యవసాయం చేసుకుంటున్నామంటున్నారు ఖైదీలు. జైలు నుంచి బయటికెళ్లాక స్వయం ఉపాధి కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రకరకాలు పండించి లోపల మా రిజర్వేషన్లకు కూడా మేము పంపిస్తాం సార్. మేము కూడా తింటాం. అవి రోజుకు 200 రూపాయలు ఇస్తారు సార్ వాళ్ళు. అవి 2 నెలలకు 3 నెలలకు మాకు జీతాలు వేస్తారు. నేను బయట అయితే బాగా డ్రింక్ చేసేవాడిని సార్. డ్రింక్ చేసి నాకు అసలు పొలం పనులు అంటే ఏం తెలియదు. ఈ బయటికి తీసినాక నాకు సత్ప్రవర్తన కలిగి మన రాహుల్ సార్ నన్ను బయటికి తీశాడు. వ్యవసాయం అలా చేయాలో అన్ని నేర్చుకున్నాను. విడుదలైనాక నేను సొంతంగా ఏదన్నా కౌలుకి 2 ఎకరాలు తీసుకొని పండించుకునే స్టామినా ఉంది. బాగా తెరుచుకున్నా అన్ని. అనపకాయ కానీ, వంకాయలు కానీ, దోసకాయలు కానీ ఇవన్నీ మేము వచ్చి నాకు పెట్టినాయి సార్. ఇవన్నీ ఇక్కడ రైతు ఎలా కష్టపడతాడు ఏంటన్నది కూడా మాకు ఫస్ట్లో మాకు తెలియపోయినా కానీ ఇక్కడికి వచ్చి మేము స్వయంగా చేస్తుంటేనే మాకు ఇందులో ఉన్న కష్టం కూడా తెలుస్తుందండి. బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా నాకు ఉపయోగపడవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. టైంలోని మాకు కష్ట నష్టాలు కూడా ఏం తెలియకుండా నలుగురితో ఇంకా అలాగే చేసుకోవడం జరుగుతుంది. ఏ మందు మాపు కొట్టకుండా శుభ్రంగా పండించుకుంటున్నామండి. ఉదయం నుంచి 11 గంటల దాకా పని చేస్తూనే ఉంటాం. మధ్యాహ్నం 2 గంటలు రెస్ట్ ఇస్తారు. మాకు లేచిన కాంచి కొద్దిగా ఆరోగ్యంగానే ఇక్కడ పని చేసిన వాళ్ళు ఆరోగ్యంగానే బాగానే ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు సార్. ఈ కాయకూరలు మాకే పండించి మిగిలిన కాయలు స్టాల్లో పెట్టి అమ్ముకుంటాం సార్. అమ్ముతారు సార్లు. ఆవు పంచకం, 10 కేజీలు పేడ, బెల్లము, శనగపిండి, పుట్టమన్ను, 200 లీటర్లో నీళ్ళు అంటే 160. 3 రోజుల పాటు శుభ్రంగా కలిపి మా ఖైదీ సోదరులకి అందిస్తే అక్కడ పాడి పరిశ్రమకి స్ప్రే చేసి పంటలు అందిస్తున్నారండి. తెగుళ్ళు కానీ, క్యాన్సర్ కానీ ఏమి రాకుండా పురుగుల ముందు బయట నుంచి కొనుక్కోకుండా. ఖైదీలు పండించిన ఆర్గానిక్ కూరగాయలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న 1300 మంది ఖైదీలకు రోజు ఆహారంగా వినియోగిస్తారు. సాగు దిగుబడి ఎక్కువగా ఉండటం వల్ల ఖైదీలకు ఉపయోగించగా మిగిలిన కాయగూరలను జైలు బయట ఏర్పాటు చేసిన ప్రిజన్ కేఫ్లో ప్రజలకు విక్రయిస్తారు. రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఖైదీలు పండించిన కాయగూరలను కొనుగోలు చేస్తున్నారు. ఆర్గానిక్ కూరగాయలు రుచితో పాటు ఆరోగ్యకరంగా ఉండటంతో ఖైదీలు పండించే కాయగూరలు రుచికరంగా ఉన్నాయంటున్నారు ప్రజలు. ఇక్కడ ఖైదీలు పండించే పంట చాలా స్వచ్ఛమైన, ఆరోగ్యకరంగా, జనాలకు ఎటువంటి కీడు చేయకుండా చాలా బాగుంటుందండి. ఇక్కడ 12 ఏళ్ల బట్టి నుంచి కొనుకెళ్తున్నాం. కొత్తిమీర, కరివేపాకు, ఆకుకూరలన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. మంచి ఆరోగ్యకరంగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఇక్కడ కూడా మనకి ప్రైసెస్ కూడా మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువగా ఉంటాయండి. ఫ్రెష్గా కూరలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఆకుకూరలు కొంటామండి, కాయగూరలు కొంటామండి, ఆనములు అవి తీసుకుంటాం. స్నాక్స్ కూడా చాలా బాగుంటుందండి. లోపల అవి సొంతంగా తయారు చేసి అమ్ముతారండి. చాలా రుచికరంగా ఉంటాయండి అన్నీ. ఆకుకూరలో ఆరోగ్యంగా ఉంటారండి. గ్యాస్ట్రిక్ కానీ, లివర్ కంప్లైంట్ కానీ ఏమి ఉండదండి. పప్పులు వేసి వండుకుంటాం సార్. బాగానే ఉంటుంది సార్. మేము ఎక్కువ తినుకుంటున్నాం. మేమే కాదు సార్, చాలా దగ్గర నుంచి వచ్చి కొనుక్కుంటున్నారు సార్. చాలా హెల్తీ ఫుడ్ సార్ అనేసి మేము తీసుకుంటున్నాం. వారానికి 3-4 సార్లు కొంటాం సార్. అంటే ఎక్కువ ఆకుకూరలు తింటాం సార్ మేము. ఓపెన్ ఎయిర్ జైల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు ప్రతిరోజు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని జైలు సూపరింటెండెంట్ రాహుల్ చెబుతున్నారు. వ్యవసాయం చేస్తున్న ఖైదీలకు రోజుకి 200 రూపాయలు ఇస్తామని, ఖైదీలు ఆ సొమ్మును వారి కుటుంబ పోషణ కోసం వినియోగిస్తున్నారన్నారు. క్షణికావేశంలో చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను సత్ప్రవర్తన కలిగిన వారిగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మాకు ఒక 95 మెంబర్లు ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీలు మా దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళకి ఆల్మోస్ట్ సత్ప్రవర్తనతో ఉన్న వాళ్ళని మేము బయటకు తీస్తాము. ఇంకొకసారి క్రైమ్ చేయకూడదంటే వాళ్ళకి ఏదైనా ఉపాధి చూపించాలి. ఆ ఉపాధి పరంగానే అగ్రికల్చర్ యాక్టివిటీస్ కానీ, లోపల స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, అదొక్కటే కాకుండా మాకు లోపల డర్రీ మేకింగ్ ఒకటి ఉంది. అది కాకుండా బట్టలు నేయటము, ఇలాంటివన్నీ యాక్టివిటీస్ అన్నీ చేస్తామండి. చేసి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఇది నా ఉపాధి
అనే ఒక ఉపాధిగాని మేము చూపించగలిగితే ఆ ఉపాధితోటి వాళ్ళు సంపాదించుకొని ఇంకోసారి క్రైమ్ వైపు వెళ్ళకూడదని మా ఉద్దేశం అండి. వాళ్ళు చేసిన పనికి ప్లస్ వాళ్ళ కూరగాయలు పండించిన దానికి వాళ్ళకి శాలరీస్ పడతాయి. అది కాకుండా ఆ శాలరీస్ వాళ్ళ ఇంటి వాళ్ళకు కూడా పంపించుకోగలుగుతారు. ఇలాంటి ఒక మంచి ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నామండి. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABN.